హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్లౌజ్ పీస్‌తో 5 సంవత్సరాల పాపకి బాడీ లంగా, అలానే జాకెట్టు, పట్టు లంగా జాకెట్టు ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ పీస్ వచ్చేసి మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్‌తో ఈరోజైతే పట్టు లంగా చూస్తున్నారా. ఇప్పుడు శారీలో బ్లౌజ్ అంటే ఎలా ఉంటుంది, మీటర్ కంటే కూడా కొంచెం తక్కువే ఉంటుంది. అంటే 70 పాయింట్లు లేదా 75, 80 పాయింట్లే ఉంటుంది కదా. ఇది వచ్చేసి 80 పాయింట్లు ఉంది. 80 కన్నా కొంచెం ఉంది. మీటర్ అయితే లేదు ఇది. దీంతో ఇప్పుడైతే మనము 5 సంవత్సరాల పాపకి బాడీ లంగా అయితే కుడుతున్నాము. ఇక్కడ వచ్చేసి ఒక సైడు పెద్ద అంచు ఇచ్చాడు, ఇంకొక సైడు సన్న అంచు ఇచ్చారనమాట. ఈ రెండు కూడా మనము కట్ చేసేసుకొని, నార్మల్గా అయితే పెద్ద అంచు ముందుకి అలానే చిన్న అంచు వెనక్కి పెట్టేద్దాం అనుకున్నా, కానీ అలా బాగోదు లంగాకి అనేసి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ అంచుల్ని సపరేట్ చేసేస్తున్నా. ఇది వచ్చేసి చేతులకి పొడవుగా ఇచ్చాడంట అంచు. నడుము సైజ్ వచ్చేసరికి నడుము పక్కనేమో సన్న బార్డర్ ఇచ్చారు. ఇది అందుకని నేను సపరేట్ చేసేసి రెండు కూడా మళ్ళీ జాయిన్ చేసి మనం ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నడుము సైడ్ సన్న బార్డర్ ఇచ్చారు. ఈ అంచులు మాత్రం తీసేస్తున్నాను. ఒక పావు ఇంచు పైకే తీసుకోండి, బార్డర్ కంటే కూడా పావు ఇంచు పైకి తీసుకోండి, ఎందుకంటే స్టిచ్చింగ్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ మిగిలిన ముక్కని మధ్యలోకి మడత పెట్టుకుంటున్నాను. ఎటైతే వెడల్పు పొడవు సరిపోతుందో చూసుకొని అటు సైడు కట్ చేసుకోండి. నాకైతే ఇది పొడవు సరిపోతుంది. ఇలా మడత పెట్టుకొని నేను కట్ చేస్తున్నాను. ఇలా 2 పీసులు అయితే నేను కట్ చేసేసుకున్నా. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అంచు ఉంది కదా, ఈ పెద్ద అంచు పైన ఇంకో చిన్న అంచు ఉంది కదా, అది పెట్టేసి రాంగ్ సైడు కుట్టేస్తున్నాను. మంచిది లోపలికి ఉంది కదా, అది ఇలా మనం బయటికి తీసినప్పుడు మంచిది బయటికి రావాలి. పింక్ బార్డర్ మీద వేసేస్తున్నాను లోపలికి. పింక్ అంతా కూడా బార్డర్ లోపలికి వెళ్ళిపెట్టేట్టు వేసేసుకోండి. అంచు ఉంది కదా, కూర అంచు, ఇదంతా కూడా కుట్టేసిన తర్వాత డబుల్ స్టిచ్ వేసేసుకోండి ఊడిపోకుండా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అంచును మళ్ళా మధ్యలోకి మడత పెట్టుకుంటున్నాను. ఇలా వేసినట్లయితే లంగా చుట్టూ కూడా మనకి అంచు అనేది సమానంగా ఉంటుంది. ఈ జాయింట్ వేసింది వెనక పెట్టేసుకోవచ్చు, మంచిది మన ఫ్రంట్కి వచ్చేటట్టు పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా జాయింట్ చేసుకునేటప్పుడు కొంచెం నెమళ్ళు ఉన్నాయి, నెమళ్ళు ఏనుగులు ఉంటాయి కదా, అవి చూసుకొని జాయిన్ చేసుకోండి. పైకి ఉండేటట్టు చూసుకొని జాయిన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మంచిది అలానే తిరగమల్ల మంచి మళ్ళీ చూసుకొని జాయిన్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నెమళ్ళు ఉన్నాయి కదా, ఈ నెమళ్ళు పైకి చూసేటట్టు పెట్టుకోవాలి. అంటే మనం పైన సైడ్ కుడితే లంగా పైకి ఇలా నిలబెట్టినప్పుడు నెమళ్ళు అనేది పైకి నించొని ఉంటాయి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇది కూడా రాంగ్ సైడ్ కుట్టేసుకోండి. ఇక్కడ పీసులు అవి బయటికి రాకుండా చిన్న మడతలు 2 వేస్తున్నాను. ముందు ఒక మడత వేసాను, తర్వాత ఇంకొక మడత వేసేసి ఇలా స్ట్రెయిట్గా కుట్టేస్తున్నాను. ఇలా కుట్టడం వల్ల ఏంటంటే మనకి దారాలు అవన్నీ కూడా రాకుండా ఉంటాయి. పట్టు ఏంటంటే తొందరగా దారం అనేది ఊడిపోతూ ఉంటుంది, అందుకనేసి ఇలా కుట్టేసుకోండి. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా కుట్టేసుకోవాలి. చూసారు కదా, ఒక సైడ్ కుట్టాం కదా, ఇది ఇలా అణిగి ఉండడం కోసం అంచు పైన ఇంకో స్టిచ్ వేస్తున్నాను. ఇది అంచు లోపల వెళ్ళిపోతుంది కాబట్టి పైకి అంతా కనిపించదు అనమాట. మనం కుట్టు వేసామని అంత కనిపించదు. అక్కడ కనిపించిన ప్రాబ్లం ఏముండదు. ఇలా అంచు పైన మాత్రమే వేసుకోండి. అసలైతే
చాలామంది ఏం చేస్తారంటే పెద్ద అంచు ముందుకెట్టేసి చిన్న అంచు వెనక్కిట్టేస్తారు. అలాంటప్పుడు పిల్లలు వేసుకున్నా కానీ చూడ్డానికి అంత నిండుగా అనిపించదనమాట. ఎప్పుడన్నా ఇలా పెద్ద అంచు చిన్న అంచు వచ్చినప్పుడు కట్ చేసేసి ఇదే విధంగా ఇప్పుడు నేను ఎలా జాయింట్ చేస్తానో అలా చేసి కూడా మనం లంగా అనేది కుట్టుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా జాయింట్ చేసేస్తున్నాను. ఈ పైన రెండు కూడా సమానంగా వచ్చినాయి చూసారా, ఈ డిజైన్స్. ఇక్కడ కింద నెమళ్ళు వచ్చినాయి, అలానే ఇటు సైడ్ కూడా నెమళ్ళు వచ్చినాయి. ఇటు కూడా రాంగ్ సైడ్ కుట్టేసుకొని మంచిది లోపలికి ఉంది కదా, మనం తిప్పినప్పుడు మంచిది బయటకు వస్తుంది. ఇక్కడ కూడా చిన్న మడత వేసాను, తర్వాత ఇంకొక మడత వేసి కుట్టేసుకుంటున్నాను. ఒక సైడ్ ఎలా కుట్టుకున్నామో దీనికి కూడా అంతే సేమ్. ఇలా కుట్టేసిన తర్వాత అంచు పైన కూడా ఇంకో కుట్టు వేసేస్తున్నాను. ఇప్పుడైతే లంగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, అంటే మామూలుగా అంచు అది రెడీ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీనికి బాడీ కోసం ఇక్కడ నేను లైనింగ్ అయితే తీసుకున్నాను. అంటే మనకి జాకెట్ వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట, అందుకనేసి నేను బాడీ కూడా గోల్డ్ కలరే తీసుకుంటున్నాను. మీకు గోల్డ్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. మనం లంగా కలర్ కూడా సేమ్ తీసుకోవచ్చు, పింక్ కలర్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే గోల్డ్ కలరు లైనింగ్ తీసుకుని దాన్ని ముందు ఒక మడత వేసాను, తర్వాత ఇంకొక మడత వేసాను. ఫోల్డింగ్ మనం ఎటైతే నించుంటామో అటు ఉంచుకోండి. ఓపెన్ ఎప్పుడు కూడా మీకు ఆపోజిట్లో పెట్టుకోండి. ఇక్కడ బాడీ హైట్ వచ్చేసి మొత్తం లంగా పొడవు కొలుసుకోండి. మీరు షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఎంత వస్తుందో చూసుకొని లంగా ఎంత పొడవు అయితే వచ్చిందో దాంట్లోని అది మైనస్ చేసేసి బాడీకి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి హైటు, బాడీ హైటు 13 ఇంచులు తీసాను. 13 అంటే 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను. 14 అంటే కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ పోతే 13 మిగులుతుంది. ఇక్కడ వచ్చేసి చెస్ట్ వచ్చేసి 24 ఇంచులు, 24 గాను 4 భాగాలు చేయాలి. 24 4 భాగం అంటే చెస్ట్ వచ్చేసి 6 ఇంచులు పెట్టాను. ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ వచ్చేసి 1.5, ఇలా నెక్ పొడవు వచ్చేసి 5 ఇంచులు పెట్టాను. ఇక్కడ కూడా 1.5 కన్నా కొద్దిగా పెట్టాను. కింద వచ్చేసి దీన్ని ఇలా బాక్స్లా గీసేసుకొని దీంట్లో రౌండ్ తిప్పేసింది. ఇది బాడీనే కాబట్టి కొంచెం కిందకైనా ఏం కాదు, బ్లౌజ్ మాత్రం పైకి ఉండాలి. ఇక్కడ వచ్చేసి మొత్తం వచ్చేసి 5 ఇంచులు తీసాను. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఇక్కడ కూడా కొంచెం 5 ఇంచుల దాకా తీసాను. ఇక్కడ 1 ఇంచ్ చంకలో పెట్టేసి ఇట్లా రౌండ్ చేసేసుకోండి. ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత అటు ఇటు మళ్ళా కొంచెం వెడల్పు వస్తుంది. ఇక్కడ 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని కింద కూడా 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ మధ్యలో వచ్చేసరికి కొంచెం ఇలా షేప్ చేసేసేయండి అంతే. చిన్నపిల్లలే కాబట్టి అంతేమీ తగ్గదు. ఇప్పుడైతే కట్ చేసేస్తున్నా. ఒకవేళ బాడీ పెద్దగా అయిందనుకుంటే మనం షోల్డర్ పైన మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. స్టిచ్చింగ్ అంటే మళ్ళీ ఎప్పుడన్నా పొట్టిగా అయినప్పుడు విప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి చంకలో కట్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి కొంచెం పైకి ఒక 1 ఇంచ్ వరకు పైన కట్ చేయండి ఈ సైడు. ఇక్కడ ఎక్కడెక్కడైతే స్టిచ్చింగ్ పడుతుందో అక్కడ ఇలా ఘాట్లు పెట్టేసుకోండి కత్తిరితోటి. నెక్స్ట్ వచ్చేసి పైనున్న మార్కింగ్ కింద కూడా వచ్చేటట్టు వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం కుట్టేటప్పుడు మళ్ళీ కొలుసుకోకుండా ఇంకా కుట్టేసుకోవడానికి వీలుగా ఉంటుంది. బాడీకి ఏంటంటే మెడకి చంకకి సన్న గోట్లా మలుస్తాం కాబట్టి కొంచెం వెడల్పు అవుతుంది. ఇప్పుడు ఒకటి తీసుకొని ఇలా మెడ సైడు
సన్నగా మడుచుకొని కుట్టేసుకోవాలి. ఇక్కడ ఒక మడత, అలాగే ఇంకొక చిన్న మడత వేసేసుకొని సన్నగా మలుచుకుంటూ చుట్టూ కూడా కుట్టేసుకోవాలి. చిన్నపిల్లలకి ఏంటంటే బాడీ లంగాలు వేస్తాం కదా, అలాంటివి. వాళ్ళకి ఏంటంటే బొందలు కట్టుకోవడం, అలానే వెలస్టిక్లు ఇవన్నీ రావు కాబట్టి ఇదివరకు అయితే ఇలానే బాడీ లంగాలా కుట్టేసేవారు. ఇప్పుడు ఏంటంటే వెలస్టిక్ కూడా వేసేస్తున్నారు. ఇంక బాడీ మానేసి వెలస్టిక్ ఏం చేసుకుంటున్నారు. ఇలా ఒక సైడ్ కుట్టేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలానే రెడీ చేసేసుకోవాలి. ఈ లైనింగ్కి ఏంటంటే మంచిది తిరగదని ఏముండదు. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం భుజాలు జాయిన్ చేసుకున్నప్పుడు చూసుకోవాలి ఎటు వస్తుంది అనేది కుట్లు. ఇలా కుట్టేసుకున్న తర్వాత భుజం మీద పెట్టేసి జాయిన్ చేసేసుకోవాలి. డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా సేమ్. ఇలా భుజం జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చంక దగ్గర నుంచి కూడా మనం చిన్న గోట్లాగా ఇలాగా మడత పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. చిన్నపిల్లలకి ఏంటంటే ఎంత చిన్నదంతా అయినా కుట్టుకోవచ్చు, కానీ కొంచెం గేర ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఎక్కువ క్లాత్ తీసుకుంటే కుచ్చులు ఎక్కువ వస్తాయి. మామూలుగా ఎంత వచ్చినా పర్లేదు కుచ్చులు అనుకున్న వాళ్ళకి కూడా ఇలా చిన్న ముక్కతో కూడా మనం లంగా జాకెట్ అనేది రెడీ చేసుకోవచ్చు. అంటే జాకెట్ అవ్వదు, కానీ జాకెట్కి వేరే పీస్ తెచ్చుకున్నారు, ఓన్లీ లంగా మాత్రం అయితే. ఇటు సైడ్ కూడా సేమ్ చిన్నగా మడతేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో రెండు సమానంగా ఉంటాయి కాబట్టి నెక్లు ఏదో ఒకటి తీసుకొని మధ్యలోకి ఇలా మడత పెట్టేసుకొని కట్ చేసేసుకోండి. మనం ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకోవాలి. వెనక్కి రావాలి. ఇవి ఉక్సులు పట్టి కాజా పట్టి వెనక్కి రావాలి. ఇక్కడ నేను కాజా పట్టి వేస్తున్నా. కాజా పట్టి కోసం 2 ఇంచులు వెడల్పు ఉండే పీస్ తీసుకొని కింద నుంచి పెట్టేసి ఇలా స్ట్రైట్గా కుట్టేసిన తర్వాత పైన ఆల్రెడీ మనం కొంచెం మడుచుకున్నాం కదా, దాన్ని ఇలా బయటికి తీసుకొచ్చేసి సన్న మడత వేసుకొని ఇలా ఆ కుట్టు ఫస్ట్ కుట్టు ఎక్కడైతే పడిందో అక్కడ వరకే పెట్టుకోండి. క్లాత్ మరీ లోపలికి రావద్దు. ఇలా కుట్టేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ కట్ చేసేసేయండి. ఇప్పుడు దీని పక్కనే ఒక 1/2 ఇంచు గ్యాప్లో ఇంకో స్టిచ్ వేస్తున్నాను. వీటి మధ్యలో కాజాలు. నెక్స్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి. ఉక్సులు పట్టి కోసం బయట నుంచి స్టిచ్ చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచు పైకి ఉంచుకొని దీన్ని కింద నుంచి ఇలా మడతేసుకొని రిప్ లాగేసుకొని ఇప్పుడు లైనింగ్ మీదే బయట పక్క క్లాత్ దాని మీద పడేటట్టు వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చిన్న మడత ఒకటేసి మన బ్లౌజ్కి ఎలాగైతే వేసుకుంటామో ఉక్సులు పట్టి కాజా పట్టి సేమ్ ఇక్కడ కూడా అలానే వేసుకున్నాము. కొంతమంది ఏంటంటే సేమ్ దాన్నే మలిచేస్తారు. అలా కాకుండా మనం ఇలా విడివిడిగా వేసుకుంటే సమానంగా ఉంటుంది. లేదంటే మళ్ళీ దాన్నే మడిచినప్పుడు కొంచెం తగ్గుతుంది. అలా మడుచుకోవాలనుకున్నప్పుడు ఉక్సులు పట్టి సైడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటే అలా మడుచుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కాజా పట్టి పైన ఉక్సు పట్టి వేసేసి స్టార్టింగ్ నుంచి కొంచెం మూసేస్తున్నాను నేను. మరీ ఎంత అవసరం లేదు, చిన్నపిల్లలే కాబట్టి ఒక 2 ఉక్సులు పడితే సరిపోతుంది అన్నట్టుగా ఇక్కడ కింద సగం మూసేసాను. ఇలా మనకి ఇక్కడైతే వెనుక కాజాలు ఉక్సుల దగ్గర రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ భుజాలకి ఎదురుగా ముందు వెనుక కూడా చిన్న చిన్న సన్న డాట్స్ వేసేసుకోండి. ఒక 5 ఇంచులు పొడవు ఉండేటట్టు చూసుకొని 4 పక్కల కూడా ఇక్కడ నేను వేసేస్తున్నాను. పిల్లలకి ఏంటంటే ఫ్రీగా ఉంటుంది వేసుకున్నప్పుడు, మరి పట్టేయకుండా
వాళ్ళకి ఫ్రీగా ఉండడం కోసం ఇక్కడ డాట్లు పెట్టిన. కొంతమంది ఏంటంటే ఫ్రంట్ పక్కన వేసుకుంటారు, వెనక పక్క వేయరు. అలాగైనా బాగానే ఉంటుంది, ఓన్లీ ఫ్రంట్ పక్కన వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇక్కడ నేనైతే 4 సైడ్లు కూడా వేసేస్తున్నాను. ఇలా భుజాలకి ఎదురుగా సన్న డాట్స్ అయితే వేసేసాను. వేసేసిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న లంగా ఉంది కదా, దానికి లైనింగ్ అటాచ్ చేసేస్తున్నాను. లంగా పీస్ ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు కూడా నేను ఇక్కడ లైనింగ్ పీస్ని జాయిన్ చేసేస్తున్నాను. ఇక్కడ లంగా పీసు లైనింగ్ పీస్ కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి చిన్న కుచ్చు పెట్టేసి జాయిన్ చేసేసాను. చేసేసిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ కుట్టేసుకోండి. మామూలు దీన్నే బాడీకి కూడా పెట్టేసి కుట్టేయచ్చు, లేదంటే ఇలా విడిగా పెట్టుకొని కూడా బాడీకి పార్ట్కి అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే విడిగా పెట్టి కుచ్చులు తర్వాత బాడీ పార్ట్కి అటాచ్ చేస్తాను. ఒకసారి కొలుసుకోండి సరిపోతుందా లేదా, తగ్గుతున్నాయా అనేసి. ఇక్కడైతే మనకి సరిపోతున్నాయి కుచ్చులన్నీ కూడా. సమానంగా అయితే చిన్న చిన్న కుచ్చులు పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్కి అటాచ్ చేసేసేయండి. ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి కుట్టేటప్పుడు ఇంకో కుచ్చు ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఇటు సైడు అటు సైడే కుట్టేస్తున్నా, ఫ్రంట్కి ఫ్రంటే కుట్టేస్తున్నాను, అలానే బ్యాక్ సైడ్ కుట్టేస్తున్నా. లంగాని రౌండ్గా అటు ఇటు కూడా జాయిన్ చేసి కూడా చుట్టుముట్టు తిప్పేయచ్చు. ఇక్కడ నేను ఏంటంటే ఇటు సైడ్ అటు సైడే కుడుతున్నాను. ఇక్కడ ఎక్కువ వచ్చింది కదా, ఇంకో కుచ్చు పెట్టేసి కుట్టేసి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ మీద పడేటట్టు ఇంకో కుట్టు వేసేసుకోండి. కింద కుచ్చుల మీద పడద్దు, ఓన్లీ లైనింగ్ మీద మాత్రమే వేయాలి. కింద మనం కుట్టింది ఉంది కదా 1/2 ఇంచ్ క్లాత్, అది పైకి పెట్టుకొని స్టిచ్ వేసేసుకున్నాం. ఒక సైడ్ అయిపోయింది కదా, ఇంకొక సైడ్ కూడా సేమ్ లైనింగ్కి జాయిన్ చేసేసుకొని కుచ్చులు పెట్టేసి చిన్న చిన్న కుచ్చులు 1 ఇంచ్ క్లాత్ తోటి ఇక్కడ చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టేస్తున్నాను. అన్నీ కూడా ఈక్వల్గా వచ్చేటట్టు పెట్టుకోండి. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కాకుండా అన్నీ కూడా సమానంగా ఉండేటట్టు పెట్టుకోండి. ఇటు సైడ్ కూడా కొంచెం ఎక్కువ వచ్చింది, ఇంకో కుచ్చు పెట్టేసుకుందాం లాస్ట్లో. ఇటు సైడ్ కూడా పైకి పెట్టేసి క్లాత్ని కుట్టు వేసేస్తున్నాను. ఇప్పుడు జాయిన్ చేసుకుందాం పొడవుగా. మనం ఇక్కడ మొత్తం వాళ్ళకి చెస్ట్ వచ్చేసి 24 ఇంచులు అన్నాను కదా, 24ని 4వ భాగం చేసేసి 4 భాగాలు చేసేసి 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ స్టిచ్ వేసేస్తున్నాను. లైనింగు మెయిన్ క్లాత్ కూడా సమానంగా పట్టేసుకొని స్టిచ్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడన్నా వాళ్ళకి టైటు అయినప్పుడు కుట్టు విప్పుకొని మళ్ళీ బయట కుట్లు ఉంటాయి కదా, విప్పుకొని వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ లైనింగ్కి వచ్చేసి కూర ఉంది కాబట్టి ఇంక నేను లైనింగ్ని ఏమి మడత పెట్టి కుట్టలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దారాలు వచ్చేస్తాయి కదా, దారాలు రాకుండా ఇలా చిన్న మడత లోపలికి పెట్టేసుకొని ఇలా మడతేసుకొని కుట్టేసుకోండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే దారాలు అనేది బయటికి రాకుండా ఉంటుంది. లైనింగ్కి అయితే రాదు, కానీ ఈ పట్టు క్లాత్కి మాత్రం చాలా దారాలు వచ్చేస్తాయి కదా, అవి రాకుండా ఈ విధంగా కుట్టేసుకోండి. మన దగ్గర ఓవర్లాక్ ఉండదు కాబట్టి ఇలా మడతేసి కుట్టేసుకోండి. అదే ఓవర్లాక్ మిషన్ ఉన్న వాళ్ళైతే ఓవర్లాక్ చేసేయచ్చు. ఇది ఒక రకం అన్నమాట. కుట్టు వేసేసిన తర్వాత ఇక్కడ మడత పెట్టేసి కుడుతున్నాం కదా, ఇది ఒక రకము.
ఇంకొక రకం చూపిస్తా మళ్ళీ. ఇప్పుడు మనం కుట్టు వేసాం కదా, పావించి గ్యాప్లో ఇంకో 2, 3 వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇక్కడ రిఫ్ లాగేసుకోండి లాస్ట్లో. ఒక పావించి గ్యాప్లో ఇంకా కుట్లు వేసేసుకోవాలి. ఎప్పుడన్నా టైట్ అయినప్పుడు విప్పుకోవడానికి ఉంటాయి ఈ కుట్లు. ఇంకా ముందు వేసిన కుట్టు పైనే మళ్ళీ దానిపైనే వేసేసుకోండి డబుల్ స్టిచ్ లాగా. ఇప్పుడు వచ్చేసి మంచి పక్కన తిప్పేసాను క్లాత్ని. మంచి సైడు చివరికంట కుట్టు వేసేస్తున్నాను. మన వీడియోస్లో బ్లౌజులకు కూడా నేను మంచి సైడ్ ఇలానే కుట్టేసి మళ్ళీ లోపల నుంచి స్టిచ్ వేస్తాను అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మంచి వైపు తిప్పేసి చివరికి దారాలన్నీ రాకుండా బయటికి ఇలా ముందు కుట్టేసుకున్న తర్వాత అప్పుడు లోపల నుంచి నేను స్టిచ్చింగ్ చేస్తే ఇంక మనకి దారాలన్నీ ఊడిపోకుండా ఉంటుంది. మెయిన్ క్లాత్ అలానే లైనింగ్ కూడా చివరికంట ఒక పావించి గ్యాప్లో వేసేసాను. వేసేసిన తర్వాత ఇప్పుడు లంగాని ఇలా తిప్పేసుకొని రాంగ్ సైడు ఇక్కడ మనం ముందు ఎలా వేసుకున్నామో 6 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇంకా రిప్ లాగేసుకొని స్ట్రైట్గా కుట్టేసుకోవడం. ఇది ఒక రకం అనమాట. మీకు ఏది ఈజీ అనిపిస్తే అలా కుట్టేసుకోండి. ఇప్పుడు మనం సెకండ్ టైప్ కుట్టిందే మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి అలానే కుట్టేసేయండి. ఫస్ట్ది ఏంటంటే మడుచుకుంటూ కుట్టాలి కాబట్టి మీకు లేట్ అవుతుంది. రెండోసారి కుట్టింది మనకి ఈజీ అనమాట. చూస్తున్నారుగా, ఇదే విధంగా ఒక పావించి గ్యాప్లో ఇంకొక 1 కానీ 2 కానీ వేసేసుకోండి. నడుము వరకు కొంచెం పక్కకు వచ్చినా కానీ కిందకు వచ్చేసరికి ఫస్ట్ కుట్లో కలిసిపోయిన ప్రాబ్లం ఏముండదు. చూస్తున్నారుగా, ఇంకా దారాలు ఊడమన్నా ఏం రావన్నమాట. ఇక్కడ కింద వచ్చేసరికి సన్న మడత వేసేసి కుట్టేస్తున్నాను. మరీ ఎక్కువ మడచడానికి అయితే ఇక్కడ లేదు, ఎందుకంటే లంగా మళ్ళీ పొడవు తగ్గిపోతుంది అనేసి నేను చిన్న మడతే వేస్తున్నాను. ఇంకా మీకు బార్డర్ దగ్గర స్టిఫ్గా కావాలనుకుంటే ఫాల్స్ ఉంటాయి కదా, మన శారీకి వేసే ఫాళ్ళు, అవి కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు వేసేసుకొని. అప్పుడు స్టిఫ్గా ఉంటుంది. అలానే పిల్లలు వేసుకున్నప్పుడు కూడా బుట్టలాగా నిలబడిపోయి ఉంటుంది అన్నమాట లంగా. ఇక్కడ నేనైతే ప్రస్తుతానికి ఇంకా వేయట్లేదు ఫాలు, మళ్ళీ కస్టమర్ అడిగినప్పుడు వేద్దాం అన్నట్టుగా. ఇప్పుడైతే నేను ప్రస్తుతానికైతే ఫాల్ ఏం కుట్టట్లేదు. ఇలా మడిచేసి చుట్టూ కూడా కుట్టేస్తున్నా. ఈ జాయింట్ చేసింది ఏంటంటే వెనక పక్కకు పెట్టేశాను, మంచిది ముందు వైపు పెట్టేశాను. ఇంక లంగా చూసినప్పుడు మనం అక్కడ జాయింట్ వేసామని కూడా ఎవ్వరు కనిపెట్టలేరు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, చుట్టూ కూడా బార్డర్ సమానంగా ఉంది. చిన్నపిల్లలు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ షోల్డర్ పైన మీకు పొడవు అనిపిస్తే ఒక చిన్న స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారా, నేనైతే ఒక 1 ఇంచ్ గ్యాప్లో కుట్టు వేసాను. ఎప్పుడన్నా ఆ పిల్లలకి పొట్టిగా అయినప్పుడు విప్పుకోవడానికి ఉపయోగపడుతుంది, అందుకనేసి కొంచెం భుజం మీద కూడా వేసాను. ఎందుకంటే నెక్ మరీ కిందకి అయిపోకుండా సమానంగా ఉంటుంది. బ్లౌజ్ కంటే కూడా ఒక 1 ఇంచ్ కిందకుంటే సరిపోతుంది ఈ బాడీ నెక్ అది. చూసారు కదా ఫ్రెండ్స్, బాడీ లంగా ఎలా కుట్టుకోవాలండి. నెక్స్ట్ బ్లౌజ్ పీస్తో బాడీ లంగా అయితే మనం కుట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి దీనిపైనకి బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ వచ్చేసి లంగా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బ్లౌజ్కి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. 5 సంవత్సరాల పాపకి పట్టు లంగా మీద జాకెట్టు ఎలా కుట్టాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇప్పుడు లేటెస్ట్గా కింద కుచ్చులు వస్తున్నాయి కదా, ఆ కుచ్చులు పెట్టి ఎలా కుట్టాలనేది ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ హైట్ వచ్చేసి
15 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ ఒక మడత వేశాను, అలానే ఇంకొక మడత వేశాను. చూస్తున్నారు ఫోల్డింగ్ ఏమో మనం ఎటైతే నించుంటామో అటు పెట్టుకోవాలి. ఓపెన్ ఎప్పుడు కూడా మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం పొడవు వచ్చేసి 15 ఇంచులు అయితే స్టిచ్చింగ్లోకి ఇంకో ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ 16 ఇంచులు తీస్తున్నాను నేను. 16 దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు మనం కుచ్చుల కోసం ఒక 5 ఇంచులు తగ్గించుకోవాలి. అందుకనేసి 5 ఇంచుల దగ్గర ఇంకొక మార్క్ చేసుకొని కుచ్చులు పెడతాం కదా, కుచ్చులు పెట్టిన తర్వాత మనకి కిందకు వచ్చేస్తుంది. 5 ఇంచులు తగ్గించేసి కట్ చేసేస్తున్నాను. అంటే ఇక్కడ మనకి 15 ఇంచుల పొడవు అయితే 5 తీసేస్తాం కాబట్టి 10 1 11 ఇంచులు అయితే ఇక్కడ పెడుతున్నాను నేను. అంటే 1 ఇంచు స్టిచ్చింగ్ కోసం. ఇంకా మనం కుచ్చులు పెట్టినప్పుడు 15 ఇంచులు వచ్చేస్తుంది మనకి బ్లౌజు. ఇక్కడ నెక్ వచ్చేసి 2 కంటే కూడా తక్కువే తీసుకోండి, 1.5 తీసుకోండి. చిన్న పిల్లలు కదా, 5 సంవత్సరాల పిల్లలు కదా, భుజం జారిపోతుంది. నెక్ వచ్చేసి 4.5 డౌను, 4.5 తీసుకున్నాను. ఇక్కడ కూడా 1.5 కింద. చాలా కొద్దిగానే తీసుకోండి. 1.5 తీసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేసరికి దగ్గర 2 దగ్గరికి వచ్చేస్తుంది. అందుకనేసి తగ్గించి తీసుకోండి. ఇక్కడ మొత్తం భుజం వచ్చేసి 5 ఇంచులు తీసుకున్నా. 4.5 దగ్గర పెట్టుకోండి, మరి 5 వద్దు, 4.5 కంటే కొద్దిగా పెట్టండి అంతే. ఇక్కడ డౌన్ వచ్చేసి 4.5 ఇంచులు, చంక డౌన్ వచ్చేసి 4.5 దగ్గర పెట్టుకున్నాను. ఇక్కడ 1 ఇంచ్ కన్నా కొంచెం తగ్గించి ఇక్కడ మార్క్ చేసుకొని రౌండ్ తిప్పేసుకోండి. చిన్నపిల్లలు కదా, ఎక్కువ తీయద్దు, కొంచెం కొంచెం తీసుకోవాలి, లేదంటే జారిపోతాయి వాళ్ళకి భుజాలు. ఇక్కడ వచ్చేసి 6.5 ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నాను నేను. కింద కూడా అంతే 6.5 దగ్గర మార్క్ చేసుకొని ఈ మధ్యలో వచ్చేసరికి 6 ఇంచులు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 3 చుక్కల్ని కూడా కలిపేసుకోండి. ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఇక్కడ రౌండ్ తిప్పేస్తున్నాను. నెక్ ఇక్కడ మడుతుంది కదా, ఓపెన్ చేసేసుకోండి. ఇప్పుడు చంక కట్ చేసేస్తున్నాను. ఇక్కడ స్టిచ్చింగ్ దగ్గర ఒక సిజర్ మార్క్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఈ లైన్ కింద కూడా వచ్చేటట్టు ఇలా ఫింగర్ పెట్టుకొని ఎక్కడైతే లైన్ ఉందో అక్కడ వరకు కింద పొరకు కూడా మన స్టిచ్చింగ్ వస్తుంది కదా, అక్కడ మార్క్ వేసేసుకోండి. ఇప్పుడు ఓపెన్ చేసి వెనక పక్కన ఎక్కువ కట్ చేసేసుకున్న పర్లేదు, ముందు పక్కన మాత్రం కట్ చేయొద్దు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఏంటంటే మనం లోతు తీసుకోవాలి. చిన్నపిల్లలైనా కానీ కొంచెం లోతు తీసుకోవాలి, లేదంటే చంకలో ముడతలు వస్తాయి. అందుకని ఇక్కడ ఒక 1/2 ఇంచు మైనా తీసాను లోతు. ఇది ఫ్రంట్ లోతు తీసింది ఫ్రంట్కి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్కి ఏంటంటే నెక్ కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. మెయిన్ క్లాత్ కూడా నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్ని దీనిపైన వేసేసుకొని ఇంకా కట్ చేసేసుకోవడమే. ఇవి కూడా 2 ఉన్నాయి అనమాట, ఫ్రంట్ బ్యాక్ వచ్చేస్తుంది, మడత మీద ఉంది.
చంక కట్ చేసేసి నెక్ కట్ చేయకుండా ఇలా పక్కన పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి కుచ్చులకి అని చెప్పాను కదా, కుచ్చుల కోసం 5 ఇంచులు వెడల్పు ఉండే ఇలా పొడవాటి పీసులు అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ముందు అలానే వెనక పక్క కూడా వచ్చేటట్టు 5 ఇంచులు అంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. ఎందుకంటే పైన స్టిచ్చింగ్కి అలానే కింద ఫోల్డ్ చేస్తాం కదా, అందుకనేసి మరీ 5 కాకుండా కొంచెం 6 ఇంచుల వరకు తీసుకోండి. ఇలా ముందు కుచ్చులకి వెనక కుచ్చులకి తీసేసుకున్న తర్వాత అలానే చేతులు కూడా కట్ చేసేసుకుందాం. ఇప్పుడే ఈ పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ వచ్చేసి చిన్న పిల్లలు కాబట్టి 4 లేదా 4.5, 5 అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ కుచ్చులు వచ్చేసి 4 ఇంచెస్ వరకు నేను కుచ్చులు పెట్టేస్తాను. మిగతాది హ్యాండ్కి పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ చంకలో పెట్టాను, పైన వచ్చేసి 5 ఇంచెస్ పెట్టాను. ఇది మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, ఈ కుచ్చులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయో అక్కడికి ఇక్కడ సిజర్ మార్క్ ఇచ్చేసుకొని ఇంకా కింద పైన కూడా ఇలా చిన్న పఫ్ లాగా అయితే నేను పెట్టేస్తాను. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కూడా కట్ చేసేస్తున్నాను. చంక లోపల చిన్న పీసులు అతుకు పడితే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. చిన్నపిల్లలే కాబట్టి చిన్న చెయ్యి కాబట్టి ఇక్కడ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ వేసేసి కుట్టేసి టర్న్ చేసేస్తాను. ఇది కూడా అంతే సేమ్. కింద మెయిన్ క్లాత్ ఉంది, దానిపైన లైనింగ్ వేసేసాను, వేసేసి తిప్పేస్తాను. దీనిపైన సన్నగా కుట్టేసేస్తున్నాను. చివరికంట ఒక కుట్టు వేసేస్తుంది. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా చంక లోపల జాయింట్ అనేది వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం కుచ్చులు ఎక్కువ రావాలి కాబట్టి ఇక్కడ చిన్న చిన్న పీసులు అయితే నేను జాయింట్ చేసుకుంటున్నాను. ఇటు సైడ్ కూడా అంతే సేమ్. ఇక్కడైతే మనం ఇంకా లోతు తీయలేదు కాబట్టి చేతులకి ఎలా వేసుకున్నా ఏం కాదు. అదే లోతు తీసేస్తే మనం చూసుకొని వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చుట్టూ కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా చుట్టూ కూడా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చేతి పైన ఇంకో చేయి వేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి సమానంగా ఉన్నాయో లేవో. ఇలా రెండు కూడా సమానంగా పెట్టేసి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే పైన కట్ చేసేసేయండి. ఇప్పుడు షోల్డర్ పైన ఒక సిజర్ మార్కు, అలానే కుచ్చుల కోసం మనం ఇక్కడ 4 ఇంచెస్ నుంచి పెడుతున్నాను కదా, 4 కానీ 3.5 నుంచి కానీ పెట్టుకోండి. ఇక్కడ మార్క్ చేసుకొని కింద కూడా సేమ్ మార్క్ చేసుకొని కింద పైన కూడా ఇక్కడ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి కుచ్చులు అనేది స్టార్ట్ చేయాలి. చిన్న చిన్న కుచ్చులు పెట్టేస్తున్నాను. చిన్నపిల్లలకు కదా కొంచెం పఫ్ హ్యాండ్స్ అయితే చూడడానికి బాగుంటుంది.
ఇప్పుడైతే కొన్ని పెడుతున్నాను. ఇంకా చెయ్యి చుట్టూ కూడా జాయిన్ చేసినప్పుడు ఎక్కువ అనిపిస్తే ఇంకొకటో రెండో కూడా పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత పైన పెట్టేసాం కదా, ఇప్పుడు కింద కూడా పెట్టేస్తున్నాను. ఏంటంటే మరి చివరికి కాకుండా ఒక 1 ఇంచు 1/2 ఇంచు పైకే పెడుతున్నాను, ఎందుకంటే దీనిపైన మళ్ళీ నేను బార్డర్ అలాగే వేస్తాను. మనం లంగాకి ఏదైతే వచ్చిందో కలరు, ఆ కలర్తో చిన్న బార్డర్ లాగా అయితే నేను ఇక్కడ వేయాలనుకుంటున్నాను. అందుకనేసి కొంచెం పైనుంచే పెడుతున్నాను కుచ్చులు. కింద ఏంటంటే ఇలా పైకి లెగుస్తాయి అన్నమాట, ఆ చిన్న కుచ్చులు పైకి లెగుస్తాయి. చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా తయారైపోయిందో. చిన్న పిల్లలకి చిన్న పఫ్ హ్యాండ్స్ నీట్గా వచ్చేసింది. ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా పెట్టేసుకోవాలి. ఇలా రెండో సైడ్ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పింక్ కలర్ది బార్డర్లా తీసుకొని సన్నగా స్ట్రైట్ పీసే తీసుకున్నాను. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని చిన్న మడత వేసేసుకొని, మనం ఆల్రెడీ కుట్టు వేసాం కదా కుచ్చుల కోసం, ఆ కుట్టు పైనుంచి వచ్చేటట్టు ఇక్కడ వేసేస్తున్నాను. సన్న మడత వేసుకొని ఇటు అటు కూడా మామూలుగా లేస్ ఎలాగ వేస్తామో అలా లేస్ టైప్లోగా వేసేసేయండి. ఇక్కడ ఏంటంటే నేను లేస్ వేయట్లేదు, మన లంగా ఉంటుంది కదా ఆ క్లాత్ పీస్ ఇక్కడ వేస్తున్నాను. చేతులు అయితే రెడీ చేసేసుకున్నాం కదా, ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బ్లౌజ్కి వెనుక పార్ట్ తీసుకున్నాను. వెనుక పార్ట్ని తీసుకొని ఇక్కడైతే మధ్యలో కట్ చేయాలి, ఇంకా కట్ చేయలేదు నేను. జాయిన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుందాం. నెక్ చుట్టూ కూడా కుట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో కుట్టేసుకొని కుట్టేసిన తర్వాత లోన్ ఉన్నది కట్ చేసేయాలి. మెయిన్ క్లాత్కి చుట్టూ కూడా రౌండ్ చేసేసుకొని అక్కడక్కడ మనం సిజర్తో మార్కులు ఇచ్చేసుకొని కచ్చకల్లాగా ఇంకా టర్న్ చేసేద్దాం. ఇలా టర్న్ చేసేసి దీనిపైన ఒక కుట్టు వేసేసేయండి.
చుట్టూ కూడా జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీస్ అంతా తీసేసాం కదా. ఇప్పుడు వెనుక పార్ట్ని ఇలా మధ్యలోకి మడత పెట్టుకొని అంతా సమానంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే తీసేసేయండి. ఇక్కడ చంక లోపల కొంచెం ఉంది తీసేసాను. అలానే ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, లైన్ చేసేసాను. అదేంటంటే మెయిన్ క్లాత్, లైనింగ్ అయితే కాదు, మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంచాం కదా, అది పక్కన పెట్టేసుకొని వెనక పార్ట్ది ఇప్పుడు ముందు పార్ట్ది కుడుతున్నాను. ముందు పార్ట్ని కూడా చుట్టూ జాయిన్ చేసేసుకొని ముడతలు లేకుండా జాయిన్ చేసేసుకోండి. ఇక్కడ ఏంటంటే ముందు పార్ట్కి సింపుల్గా చిన్న డిజైన్ అయితే వేస్తాను. మామూలుగా లంగా పింక్ వచ్చింది కాబట్టి పింక్ కలర్ క్లాత్ తోటి చిన్న డిజైన్ అయితే వేద్దాం. ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా తీసేస్తున్నాను. అలానే కింద కూడా తీసేసేయండి. ఇలా అంతా సమానం కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ ఎంత ఉందో అంతవరకు డ్రా చేసుకుంటున్నాను. 1.5 దగ్గర మార్క్ చేసుకున్నాం కదా మనం. అలానే కింద పొడవు వచ్చేసి 4.5. ఇక్కడ కూడా మార్క్ చేసుకొని 1.5 దగ్గర, కింద వచ్చేసి కొంచెం ఎక్కువనే తీసుకోండి, 1.5 కన్నా ఎక్కువ తీసుకొని ఇలా ఒక బాక్స్లా డ్రా చేసేసుకొని మనం ఏ డిజైన్ అయితే వేద్దాం అనుకుంటున్నామో అది డ్రా చేసేసుకోండి. ఇక్కడ అంటే క్లాత్ తోటే వేస్తున్నాం కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్లో మార్క్ చేసుకుంటూ సేమ్ పైన ఏ డిజైన్ అయితే గీసామో కింద కూడా అదే డిజైన్ డ్రా చేసేసుకోండి. సేమ్ ఇలానే ఇంకో పక్క వచ్చేటట్టు ఇలా మడత పెట్టుకొని మనం ఇలా ప్రెస్ చేసినట్లయితే అటువైపు ఉన్న లైను ఇంకో సైడ్ కూడా పడుతుంది కదా. ఇటు సైడ్ కూడా డ్రా చేసేసుకుంటున్నాం. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అంచుని 2 అంచులు ఇవి మధ్యలోకి మడత పెట్టుకొని స్ట్రైట్గా కుట్టేస్తున్నాను. డబుల్ స్టిచ్ వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆ కుట్టింది లోపలికి వెళ్ళిపోయేటట్టు పెట్టుకొని మెయిన్ది పైకి వచ్చేటట్టు ఇలా సెట్ చేసేసుకోండి. ఇక్కడ పిన్ని పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం కుట్టేసాం కదా, ఆ కుట్టి మీద నుంచి ఫస్ట్ లోపలిది కుడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1 ఇంచ్ గ్యాప్లో ఇంకో లైన్ వేసుకున్నాం కదా, దాని మించి కుట్టేసేయండి. ఇలా కుట్టేసుకొని ఇప్పుడు లోపలిది కట్ చేసేస్తున్నాను. కుట్టు మీదకి వెళ్ళకుండా కట్ చేసుకోండి. ఇక్కడ చిన్న సిజర్ మార్క్ మూలల మంచిగా తిరగడానికి మనం నెక్ వేసినప్పుడు ఇప్పుడు చుట్టూ కూడా మనం ఎక్కడ దాకా అయితే కుట్టుకున్నామో అక్కడ దాకా కట్ చేసేసేయండి.
ఇప్పుడు మనం ఏదైతే క్లాత్ వేసామో అది మంచిది పైకి ఉంది, అలానే రాంగ్ సైడ్ కిందకి లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దీనికి చుట్టూ సన్న గోట్లా వేస్తున్నాను పింక్ కలర్ క్లాత్ తోటి. అలానే బయట పక్క వచ్చేసి లేస్ వేసుకోండి. ఇక్కడ వచ్చేసి చుట్టూ మనం ఇలా గోటు వేసేసుకున్న తర్వాత ఒక పాదం పైన పట్టుకోండి క్లాత్. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ మూలల చిన్న సిజర్ మార్క్ ఇచ్చుకోండి. కుట్టు మీదకి వెళ్ళకుండా ఘాట్లు పెట్టుకొని ఇప్పుడు చుట్టూ కూడా సన్న గోట్లాగా అయితే వేసేసుకోండి. మూలలు వచ్చినప్పుడు సూది కిందకి క్లాత్లోకి పెట్టి తిప్పుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లేస్ వేస్తున్నాను. బయట పక్కన మన క్లాత్ కనపడకుండా లేస్ వేసేసేయండి చుట్టూ కూడా. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇలా ఈ మూలలో వచ్చేసరికి చిన్న కుచ్చు పెట్టుకోండి. చిన్న కుచ్చు పెడితే మీకు మంచిగా తిరుగుతుందనమాట. అందుకని చిన్న కుచ్చులాగా పెట్టుకొని మూలలు వచ్చినప్పుడు ఇంకా వేసేసుకోవాలి. ఆ కింద ఒక చోట కుచ్చు పెడితే సరిపోతుంది. ఇక్కడైతే అంత మూల ఏం లేదు కాబట్టి తిరిగిపోతుంది మామూలుగా. సింపుల్ డిజైన్ అనమాట. ఇది మనకేంటంటే లంగాలో మిగలలేదు, నేను కొంచెం కలిసే ముక్క తీసుకొని వేస్తున్నా. సేమ్ లంగా కలరే కలిసే ముక్క తీసుకొని ఇక్కడ డిజైన్ లాగా అయితే వేస్తున్నాను. మరి ప్లెయిన్గా ఉంటే బాగోదన్నట్టుగా ఇక్కడైతే లేస్కి డబల్ స్టిచ్ వేసేసుకోండి. కింద పైన కూడా వెడల్పు ఉంది కదా లేసు. ఇలా వేసేసిన తర్వాత మనకైతే ఇక్కడ నెక్ రెడీ అయిపోయింది. భుజం మీద ఏమన్నా దారాలు గట్ట ఉంటే కట్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా మడత పెట్టుకొని అంతా సమానంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సైడ్ గట్ట అంతా భుజము ఏమన్నా ఎక్కువ అనిపిస్తే కట్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి భుజాలకి ఎదురుగా ఇక్కడ డాట్స్ అయితే వేస్తున్నాను నేను. కింద నుంచి ఒక 1/2 ఇంచ్ పట్టుకొని పైకి వచ్చేసరికి సన్నగా వేసేసేయండి. ఈ డాట్ పొడవు వచ్చేసి 4.5 లేదా 5 ఇంచుల పైనే పెట్టుకోండి, ఏం కాదు. ఆరు ఇంచుల దాకా కూడా ఉంచవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. డాట్స్ అయితే వేసేసుకున్నాం కదా. ఇలా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వెనక పార్ట్ని ఇప్పుడు మళ్ళీ ఉక్సులు పట్టి కాజా పట్టి వేయాలి కదా. అందుకనేసి ఇక్కడ మధ్యలో మడత పెట్టుకొని మధ్యలో కటింగ్ చేసేసేయాలి. సమానంగా ఉందరా చూసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రిల్స్ పెడుతున్నాను. ఇలా మధ్యలో జాకెట్కి అలానే మనం ఎక్కడైతే కుచ్చులు పెడుతున్నామో దానికి మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఆ ఘాట్ల దగ్గర నుంచి ఇటు సైడ్ అటు సైడ్ కుచ్చులు ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఏంటంటే వీడియో క్లిప్ అనేది నేను కెమెరా ఆన్ చేయడం మర్చిపోయినా. నెక్స్ట్ వెనకేసేటప్పుడు చూపిస్తాను ఎలా పెట్టాను అనేది కుచ్చులు. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కింద సైడు మిషన్ మీద కుట్టేయాలి, తర్వాత వేద్దాం. ఇక్కడ వచ్చేసి వెనక సైడు పెడుతున్నాను. దానికోసం ఇక్కడ మధ్యలో కట్ చేసేసుకొని ఇక్కడ ఏంటంటే 2 భాగాలు చేసేసాం కదా మనం వెనక పార్ట్ని ఉక్సులేయడం కోసం అనేసి ఇలా కింద చిన్న ఫోల్డ్ వేసుకొని
ఇంకొక ఫోల్డ్ వేసి మడత పెట్టేసేయండి. మడత పెట్టేసి స్ట్రైట్గా ఒక కుట్టు వేసేస్తున్నాను. ఏంటంటే మనకి కింద వస్తుంది కదా, ఇంకా మళ్ళీ అక్కడ ఇంకా కుట్టే పని లేకుండా ముందే ఇలా కుట్టేసుకోండి. కుచ్చులు పెట్టిన తర్వాత మళ్ళీ కుట్టకుండా ఇక్కడ ముందే కుట్టేస్తున్నాను. సేమ్ ఫ్రంట్ కూడా ఇలానే నేను స్టిచ్ చేసేసాను. కింద సైడు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ లైనింగ్కి మెయిన్ క్లాత్కి ఒక కుట్టు వేసేసుకున్నాను. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ పెట్టేసి ఇలా 1 ఇంచ్ 1 ఇంచ్ ఉండేటట్టు ఫ్రిల్స్ అయితే పెట్టేస్తున్నాను. ఫ్రంట్ కూడా సేమ్ ఇలానే పెట్టాను. ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకొని అన్నీ కూడా ఈక్వల్గా వచ్చేటట్టు పెట్టేసుకోండి. అంతే, చాలా ఈజీ అనమాట. పైన కూడా మళ్ళీ కుట్టేస్తాం కాబట్టి ఇంకా లోపల సింగిల్ స్టిచ్చే వేసాను నేను. ఫ్రంట్ కూడా సేమ్ మధ్యలో కట్ చేసుకున్నాం కదా బ్లౌజ్కి, అలానే ఈ కుచ్చులు పెట్టే క్లాత్కి మధ్యలో కట్ చేసుకున్నప్పుడు ఆ మధ్యలోకి అటు సైడ్ ఎన్ని కుచ్చులు వస్తే అన్నే పెట్టుకోవాలి, ఇటు సైడ్ ఎన్ని కుచ్చులు వస్తే అన్నే పెట్టాను అనమాట. ఇక్కడ కూడా సేమ్ అలానే పెడుతున్నాను. అన్ని కుచ్చులు కూడా సమానంగా పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసేయడమే, చాలా ఈజీ. ఇప్పుడు లోపల ఉండే క్లాత్ని పైకి పెట్టేసుకొని ఈ పైన సైడు కుట్టు వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా పైకి పెట్టేసుకోండి. కుచ్చుల మీద కాకుండా పైన సైడ్ వచ్చేటట్టు ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నా. ఇలా స్టిచ్ వేయడం వల్ల కుచ్చులన్నీ కూడా కిందకి అణిగి ఉంటాయి, లేదంటే అలా పైకి లేసిపోతుంటాయి. ఇదే విధంగా వెనక పక్క కూడా వేసేస్తున్నాను. సేమ్ ముందు పక్క అలానే వెనక రెండు ఉన్నాయి కదా, రెండిట్లకి కూడా సేమ్ ఇలానే కుట్లు వేసేసుకుంటున్నాను. మళ్ళీ దీనిపైన మనకి సన్న ఇలా పైపింగ్ లాగా వేస్తాం కదా, సన్న గోట్ లాగా అయితే ఇలా 1/2 ఇంచ్ క్లాత్ తీసుకొని కింద సన్న మడత వేసుకొని ఇలా పైన కూడా సన్న మడత వేసుకొని మన లేస్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలానే సన్న బార్డర్ లాగా వేస్తున్నాను. ఇక్కడ పట్టీలాగా లంగా సేమ్ పింకే వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ అంతా కూడా పింక్ కలర్ తోటే వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ముందు కుట్టేసాం కదా మనం, దానిపైనే వేస్తున్నాను. ఇటు సైడ్ కూడా చిన్న మడత వేసేసుకొని మరి లావుగా కాకుండా కొంచెం సన్న బార్డర్ లాగా అయితే వేస్తున్నాను. ఈ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది కదా, అందుకనేసి ఇలా మనం క్లాత్తో డిజైన్ చేస్తే బాగుంటుంది. చిన్నపిల్లలకు కదా, చూడడానికి బాగుంటుంది. చూస్తున్నారుగా, ఫ్రంట్కి ఇలా అయితే వచ్చేసింది. ఇదే విధంగా వెనుక పక్క కూడా వేసేసుకోండి. ఇంకా ఉక్సులు పట్టి కాజా పట్టి అంటారా, పైనుంచి కింద కుచ్చులు పెట్టాం కదా అక్కడ దాకా కూడా వేసేసేయాలి. చూస్తున్నారు కదా, ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే కాజా పట్టి కుడుతున్నాను. కాజా పట్టి కోసం 2 ఇంచులు వెడల్పు ఉండే క్లాత్ తీసుకొని కింద నుంచి కుట్టుకొని పైకి తీసుకురావాలి. ఇక్కడ కింద కూడా చిన్న మడత పెట్టేసుకొని పైన కూడా పెట్టాను, అలానే కింద కూడా పెట్టాను అనమాట. ఇలా బయటికి తీసుకొచ్చేసి ఫస్ట్ ఒక మడత వేసుకొని తర్వాత
ఇంకొక మడత మనకు కాజా పట్టి ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతాదంతా లోపల పెట్టేశాను. ఇప్పుడు మనం ఫస్ట్ కుట్టు ఎక్కడైతే వేసామో దానిపైనే వేస్తున్నాను. ఇక్కడ నేను కిందకు వచ్చేసరికి మడత పెట్టేసి స్ట్రైట్గా వచ్చేసేయండి. ఇంకా ఒక పావు ఇంచు గ్యాప్లో ఇంకో స్టిచ్ వేస్తున్నాను. ఇది కాజా పట్టి. దారాలు ఎప్పటికప్పుడు కట్ చేసేసుకోండి, నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఉక్సు పట్టి. ఉక్సు పట్టిని పైనుంచి కుట్టుకొని లోపలికి ఒక పావు ఇంచి క్లాత్ పెట్టేసి రిప్ లాగేసుకొని పైనుంచి కుట్టేసి లోపలికి పెట్టాలి. ఇప్పుడు ఒక మడత వేసేసి ఇంకొక మడత వేసేసి కాజా పట్టీలాగా రెడీ చేసేసుకోండి. మన బ్లౌజులకి ఎలా వేసుకుంటామో సేమ్ అలానే ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా సేమ్ అలానే వేసుకున్నాము. ఇప్పుడు భుజాలు జాయింట్ చేసేసుకోవాలి. ముందు పార్ట్ పైన వెనక పార్ట్ వేసేసి భుజాలు అయితే డబుల్ స్టిచ్తో జాయింట్ చేసేసుకుంటున్నాను. రిప్ లాగేసుకోండి. ఇటు సైడ్ అటు సైడ్ కూడా కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు భుజాలు జాయింట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి చేతులు జాయింట్ చేసుకుందాం. ఇక్కడ లైన్ చేసేసుకోండి, ఎక్కువ తక్కువ లేకుండా భుజం సమానంగా ఉండేటట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న మార్క్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పట్టుకొని కుట్టేసేయండి. భుజం మీదకి వచ్చే దగ్గరికి కొంచెం ఎక్స్ట్రా ఉంటే చిన్న కుచ్చు అయితే పెట్టేసాను అటు సైడు. ఇటు సైడ్ కూడా కొలుసుకొని ఏమన్నా కుచ్చు వస్తే పెట్టేసుకోండి. ఇక్కడ నేను కొలుస్తున్నాను, కొంచెం ఉంది కాబట్టి చిన్న కుచ్చులాగా అయితే పెట్టేస్తున్నాను. డబల్ స్టిచ్ వేసేసుకోండి. ముందు కుట్టు ఎక్కడైతే వేసామో ఇంకో కుట్టు కూడా దానిపైన వేసేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత చూస్తున్నారు కదా, బుట్ట చేయి చాలా చక్కగా అయితే వచ్చేసింది. ఇటు సైడ్ కూడా అంతే. భుజం పైన సిజర్ మార్క్ ఇచ్చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కువ అనిపిస్తే ఒక కుచ్చు పెట్టేసేయండి.
వచ్చేసి మంచి పక్కన చివరికి స్టిచ్ వేసేసుకోండి పొడవున, ఎందుకంటే దారాలు రాకుండా అలానే పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట. మంచి సైడ్ నుంచి ఇక్కడ చివరినైతే నేను జాయిన్ చేసేస్తున్నాను అటు ఇటు. అంటే మనం కుట్లు అయితే లోపల నుంచి చేస్తాం కదా, దీనికి ఏంటంటే ఇలా బ్లౌజ్ మంచి సైడ్ నుంచి చివరిన అటు ఇటు కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇక్కడ స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని అప్పుడు బయటికి తిప్పేసి లోపలికి మనం మామూలుగా ఎలా కుట్లు వేసుకుంటామో అలా వేసేసుకుంటే దారాలు రాకుండా అలానే పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చెయ్యి వచ్చేసి 4.5 5 ఎంత ఉంటుందో మీ సైజుని బట్టి, పిల్లల చేతి సైజుని బట్టి వేసేసేయండి. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మనం కటింగ్లో చెప్పుకున్నాం కదా, చెస్ట్ లూజ్ వచ్చేసి 24 ఇంచులని, దాన్ని 4 భాగాలు చేసేసి ఇక్కడైతే నేను పెట్టేసి స్టిచ్ వేసేస్తున్నాను పొడవుగా. ఇంతే, అటు కూడా సేమ్ అలానే కుట్టేసుకోండి. ఒక హ్యాండ్ కొలుసుకున్నాం కదా, దాన్ని వేసుకొని ఇంకోటి కూడా కుట్టేసుకోవాలి. ఇంతే, దారాలు బయటికి రాకుండా బ్లౌజ్ నీట్గా ఉంటుంది. అలానే ఆ ఉన్న గ్యాప్లో ఇంకొక 3 కుట్లు వేసేసుకున్నారంటే పిల్లలకి ఎప్పుడైనా టైట్ అయినా కానీ విప్పుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఇలా పక్క పక్కనే ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో వేసేసుకోండి కుట్లన్నీ కూడా. చూస్తున్నారు కదా, ఇలా పక్క పక్కన అయితే వేసేసుకున్నాను. చూస్తున్నారు ఎంత నీట్గా ఉందో. ఇలా వేయడం వల్ల పిల్లలకి లోపల గుచ్చుకోకుండా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, 5 సంవత్సరాల పాపకి బాడీ పట్టు లంగా అలానే బ్లౌజు ఎలా కుట్టుకోవాలనేది ఓన్లీ మనం బ్లౌజ్ పీస్తో అయితే లంగా కుట్టాము. ఈ బ్లౌజ్ వచ్చేసి విడిగా బయట అమ్ముతారనమాట, గోల్డ్ కలర్ క్లాత్లో తెచ్చుకొని ఇలా బ్లౌజ్ అయితే రెడీ చేసేసుకున్నాం. ఈజీగా మనకైతే పట్టు లంగా జాకెట్ అయితే రెడీ అయిపోయింది పాపకి. చూస్తారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే 10 ఇయర్స్ పాపకు కూడా నేను పట్టు లంగా జాకెట్ ఎలా కుట్టాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, లాంగా అలానే బార్డర్ సమానంగా వచ్చింది కదా, మనం ఇలా పెద్ద బార్డర్ చిన్న బార్డర్ కట్ చేసేసుకొని కలిపి కుట్టుకుంటే సమానంగా అయితే ముందు వెనుక కూడా లంగా అంతా కూడా సమానంగా ఉంది. ఎక్కడక్కడ జాయింట్ వేసామని కూడా తెలియదు అనమాట. చూస్తున్నారు కదా, ఇలా వచ్చింది పట్టు లంగా. 5 సంవత్సరాల పాపకి ఈజీగా సరిపోతుంది. ఇది ఇంకా పెద్దగానే అవుతుంది, కొంచెం పొడవే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.